తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు సుబ్రహ్మణ్య గుప్తా. 2019లో నిర్మించిన శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్కు తాను మేనేజింగ్ పార్ట్నర్లని, ఆ కోల్డ్ స్టోరేజ్ను 5 ఏళ్ల పాటు లీజుకిచ్చామని, ఇటీవల రెంట్ పర్పస్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. తర్వాత బఫెల్ మీట్ ఎక్స్పోర్ట్ ధృవీకరణ పత్రాలు పరిశీలించిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ను లీజుకిచ్చామని, కానీ కొంత కౌ మీట్ కలవటంతో కేసు నమోదైందని అన్నారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదని, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు సుబ్రహ్మణ్య గుప్తా. 2019 నుంచి స్టోర్ స్టార్ట్ చేశాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వేరే ఒక ఎంఎన్సీ కంపెనీకి లీజ్కి ఇచ్చున్నాము. లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము. మనకి దీంట్లో విధి విధానాలు ఏంటంటే ఓన్లీ రెంట్ పర్పసే మనం చేసేది. వైజాగ్ లో మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీంట్లో బఫెల్లో మీట్ లో కౌ మీట్ జరిగిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ వాళ్ళకి వచ్చింది. డిఆర్ఐ వాళ్ళు వెంటనే వాళ్ళ ఇన్స్పెక్షన్ టీమ్ విత్ ప్రొటెక్షన్ తో వచ్చారు. వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లారు. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కౌ మీట్, బఫెలో మీట్, ఆక్స్ మీట్ 3 కలిసి ఉన్నాయి. సో ఆ రిపోర్ట్ ప్రకారం 3 ఉన్నాయి. బట్ మొత్తం 1,89,000 కేజీలు అదంతా మాకు సంబంధించిన మ్యాటర్ కాదండి. అది మేము వాళ్ళు రెంట్కి కావాలన్నారు, మేము రెంట్కి ఇచ్చాం. రెంట్కి ఇచ్చేటప్పుడు మేము చూసుకునేది ఏంటంటే బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్, అది అలౌబుల్ ఐటమ్ మేము తీసుకున్నాం. ఇవ్వట్లేదన్నారు. మేము వివరాలు ఇచ్చాం. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. అతన్ని నన్ను అరెస్ట్ చేశారు. అంత ఎవ్రీథింగ్ కంప్లీటెడ్.